హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మనం పల్లీల చట్నీ చేసుకుందామండి. దోశల్లోకి నా స్టైల్లో పల్లీల చట్నీ ఎలా చేస్తామో చూడండి. ముందుగా కళాయి పెట్టుకుని నూనె వేసుకుని ఇందులో వేరుశనగలు వేసుకోవాలని కొంచెం వేరుశనగలు వేసుకుని వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత యాడించి అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకొచ్చింది. మీ దగ్గర కొత్తిమీర లేదు, అందుకు నేను వేసుకోవట్లేదండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. పల్లీలు, వేరుశనగలు, పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం వేపుడు శనగపప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు వేపుడు శనగపప్పు కూడా వేసుకుని ఇది కూడా బాగా వేగాలి. మిరపకాయలు, శనగకాయలు, వేపుడు శనగపప్పు బాగా వేగిన తర్వాత దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, రొట్టెల్లోకైనా చాలా బాగుంటుందండి చట్నీ. నేను చేస్తాను అలాంటి చట్నీ ఒకటి చేస్తానని చెప్తాను. వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసుకుని వేసుకోవాలి. ఇది బాగా ఎగిపోయాయి కదండి. ఎగిపోయిన తర్వాత మిక్సీ ఆడేసుకున్నామండి. చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలండి. 4-5 ఎల్లుల్లిపాయ రేకలు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకున్నప్పుడు తాలింపు వేసుకుందామండి. చట్నీ తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు వేసుకుందామండి. వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని ఆగనిద్దామండి. వేగిన తర్వాత అలా వేడిదే చట్నీలో వేసేయకూడదండి. ఇదిగోండి చట్నీ రెడీ చేసుకున్నాను. చట్నీ అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత తాలింపు ఇంట్లో వేసుకోవాలండి. తాలింపు అయితే వేగిపోయింది. కట్టేస్తాను గ్యాస్. వేసుకున్నాను. ఇందులోనే తాలింపు వేసిపోయిందండి. ఇందులో వేసుకున్నాం చట్నీలోనండి. అందుకని చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు దోశలు వేసుకున్నామండి. మనం చట్నీ కాంబినేషన్లోకి దోశలు అయితే చాలా బాగుంటుంది. దోశలోకి ఇది మనం ఇంత పిండి రుబ్బుకున్నామండి. దోశలు కొంచెం పిండి తీసిందో ఇప్పుడు మా వాళ్ళు భోజనం చేయరంటే టిఫిన్ చేస్తాను, టిఫిన్ చేసేస్తా, దోశలు వేసేస్తానండి అందరికీ. ఇప్పుడు కొంచెం పిండి తీసుకున్నానండి. ఇలాగ ఇప్పుడు ఈ దోశల్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసుకుంటే దోశలు దోరగా వస్తాయండి, బాగుంటాయి, క్రిప్సీగా ఉంటాయండి. అలాగే కొంచెం గోధుమ రవ్వ కూడా వేసుకుందామండి. దోశలు చాలా బాగుంటాయండి. కొంచెం చక్కెర, కొంచెం గోధుమ రవ్వ వేసి కలుపుకుంటే దోశలు చాలా చక్కగా దోరగా కాలుతాయి, బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు దోశ వేసి ఇలాగే చేస్తానండి. సరే ఇప్పుడైతే దోశలు వేసేసుకున్నామండి. మరి
కొంచెం ఆయిల్ వేసుకునండి ఇలా ఉల్లిపాయ ఇట్లా ఇలా దుద్దుకోవాలండి. ఇలా దుద్దుకుంటే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఉల్లి దోశ వేసుకుందామండి. ముందు ఉల్లి దోశ వేసిన తర్వాత ఎగ్ దోశ వేస్తానండి. అలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగ ఆనియన్ చేసుకోవాలి. ఆనియన్ దోశ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలి. రోజు దోశలు వేసుకుని తింటే చాలా ఇష్టం. దోశలు ఎన్నైనా తినేయచ్చు. రోజు ఇడ్లీ రొట్టె అంటే తినలేం, కానీ దోశలు రోజు పెట్టినా తినేయచ్చు. దోశ అయితే కాలిపోయిందని తీసుకున్నాము. రెండు వైపులా తిప్పుకోకూడదండి. దోశ ఒకవైపే కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి దోశ. చూసారా ఎంత పిండి దోశ ఇట్లా పెట్టేసుకున్నాం. ఒక దోశ వేసుకున్నామండి. ఇప్పుడు ఎగ్ దోశ వేసుకున్నామండి. ఈ ఎగ్ దోశ మా అమ్మాయికి అంటే చాలా ఇష్టం అండి. ఎగ్ దోశ ఎగ్ వేసుకుని ఇలా ఫ్రెష్ చేసుకోవాలండి మొత్తం దోశ అంతా. ఎగ్ దోశ చాలా బాగుంటుందండి. ఎగ్ దోశ ఎగ్ వేసుకుంటే ఎన్ని దోశలైనా తినే చట్నీ కూడా అవసరం లేదండి. దీనికి కదా అని చూస్తున్నారు. దోశ కోసం వెయిటింగ్ అండి. ఇక్కడ అలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కారం, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్. ఈ ఎగ్ దోశ మాత్రం రెండు వైపులా కాల్చుకోవాలండి. కొంచెం ఎగ్ కదా నీసు వాసన వస్తుందండి. రెండు వైపులా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ ఎగ్ దోశకి అయితే చట్నీ కూడా అవసరం లేదండి. భలే ఉంటుంది. తినేయచ్చు. అదే సరే ఎలా కాలిందో భలే కాలింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా మంట పెట్టుకుని ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు ఇందులో కిందాక మనం చేసిన చట్నీ ఉంది కదండి. ఇప్పుడు చట్నీ వేసుకుని చూసారా, ఇది ఎగ్ దోశ, ఇది ఉల్లి దోశ. ఎలా ఉందమ్మా టేస్ట్? సూపర్ ఉంది మమ్మీ. చాలా బాగుందంటండి. మా అమ్మాయి టేస్ట్ చేసింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.